ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మూడో సభతో పూర్తిగా డోసును అమాంతం పెంచేశారని చెప్పాలి. మొదటి మేమంతా సిద్ధం, 2 మేమంతా సిద్ధం, చివరకు ఈరోజు ఏకంగా కర్నూలు వేదికగా జరిగిన ఈ మేమంతా సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి. సక్సెస్ గ్రాండ్గా కాదు, చంద్రబాబును మాత్రం ఈ చెంప ఆ చెంప వాయించేశారని చెప్పాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి సభకు చాలా డిఫరెంట్ యాంగిల్లో జగన్ తిడుతూ వస్తున్నారు కదా. ఈసారి ఏకంగా ఇమునుగూరు దగ్గర జరిగిన ఈ సభలో చంద్రబాబు చేసిన ఓ చిల్లర కామెంట్పై నేరుగా స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి జగన్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంకు వచ్చిన వెంటనే పలు కీలక అంశాలు ఆయన ప్రస్తావించుకొచ్చారు. పేదలు, మహిళల కష్టాల్లో నుంచే ప్రభుత్వ పథకాలు పుట్టుకొచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత జగనే అని గుర్తు చేశారు. కార్పొరేటర్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దింది మనమేనని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం CBS సిలబస్ తీసుకొచ్చింది మనమేనని, అమ్మఒడి విద్యా దీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నది మన ప్రభుత్వమేనని, పిల్లల చదువు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదని విమర్శించిన జగన్ ఈ రకంగా 66 లక్షల మందికి నెలకు నేరుగా 3,000 పెన్షన్ ఇస్తున్న ఘనత కూడా మనకే దక్కుతుందని, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఇలాంటి స్కీములు కానీ ఏవీ లేవని కూడా ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఈరోజే ఉదయం చంద్రబాబు నాయుడు నీచుడు ఒక మాట మాట్లాడాడు. జగన్ టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు నాయుడు హేళన చేస్తూ మాట్లాడాడు. మనము ఆ వీడియో కూడా మధ్యాహ్నం పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నీచుడు చేసిన ఈ కామెంట్లకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎముగనూరు సభా వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది డైరెక్ట్గా. ఏమయ్యా బాబు, అవునయ్యా బాబు అంటూ జగన్ మాస్ ర్యాగింగ్తో చంద్రబాబుకు ఈ చెంప ఆ చెంప ఉతికేసినట్టు అయింది. మేము టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చామన్న చంద్రబాబు హేళన చేస్తున్నాడు. మాది పేదవాళ్ళ పార్టీ అయ్యా, అందుకే టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది మాత్రం చంద్రబాబు కంటే పెద్ద చదివే. వీరాంజనేయులు MA ఎకనామిక్స్ చదివాడు, BEd కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్ ఇచ్చామని జగన్ కుండబద్దలు కొట్టి చెప్పారు. జగన్ ఎప్పుడు కూడా డబ్బు ఉందా డబ్బు లేదా అన్నది చూడడని, కేవలం ప్రజల్లోకి వెళ్ళి కష్టపడి ప్రజల కోసం నిలబడే నాయకుడైతే చాలని, ఈ వీరాంజనేయులు కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్త అని, మంచి సౌమ్యుడు కాబట్టి టికెట్ ఇవ్వడం జరిగిందని ఇక్కడ జగన్ కుండబద్దలు కొట్టడం జరిగింది. మే 13న కురుక్షేత్ర మహాయుద్ధం జరగబోతుందని, పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్న ఈ మహాయుద్ధంలో గెలుపు ఎవరిది అని అంటే అంతా అక్కడ జగన్ జగన్ అని అరుస్తున్నారు. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ కుట్రలను వీటన్నిటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధమంటూ లేచే ప్రతి చెయ్యి, ప్రతి గుండె 5 ఏళ్లుగా మంచి జరిగిందని, మా ప్రభుత్వ బడులకు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతుందని ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు. జెండాలు జతగట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? పెత్తందారులను ఓడించేందుకు నేను సిద్ధం, మీరంతా సిద్ధమా అని జగన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రజల నుంచి భారీగా స్పందన రావడం విశేషం. 1, 2 కాదు, జగన్ అడుగు పెట్టిన ప్రతి దగ్గర, ప్రతి చోట ప్రభంజనమే అని చెప్పాలి. పేదల సొంతింటి కలను నెరవేర్చింది జగన్. పేదల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది జగన్. దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వమే జగన్ ప్రభుత్వం. ప్రతి నెల 1వ తేదీన 3,000 పెన్షన్ ఇస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ సర్కార్. నేరుగా మీ ఇంటి దగ్గరికే పెన్షన్ అందిస్తున్నది జగన్. నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకు గౌరవంగా ఇచ్చింది జగనే. చంద్రబాబు హయాంలో మహిళల ఖాతాల్లో డబ్బు వచ్చిందా? రాలేదు, ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతలు మోసాలను చేయడం, మాయలుగా ప్రజలను నాశనం చేసే దానికే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. 2.5 కోట్ల మంది మహిళల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలకు మీరంతా సిద్ధమేనా అని అంటే అందరూ సిద్ధమే అంటున్నారు. రైతు అనుకూల వ్యతిరేకుల మధ్య ఎన్నికలివి. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులను మోసం చేస్తే ఆ రైతులను ఆదుకున్న ప్రభుత్వం మనదని జగన్ చెప్పుకొచ్చారు. హైలైట్ ఏంటంటే జగన్ చంద్రబాబు చెంప మీద కొట్టినట్టే సమాధానం ఇవ్వడంలో రామాంజనేయుల టాపికే ఇక్కడ హైలైట్ అని చెప్పాలి. నేను అవునయ్యా, నీకేం నొస్తుందయ్యా, నేను ఇచ్చుకుంటా, నాది పేదల ప్రభుత్వం అంటే నీది మాదిరిగా పైసలు ఉన్నవాడికి టికెట్, పైసలు లేనివాడికి టికెట్ కాదు అన్నది కాదయ్యా, అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రభుత్వం నాదని ప్రజాక్షేత్రంలో నిరూపించుకునే టైంలో ఈ పాయింట్స్ బలపడ్డాయి, జగన్కు మరింత క్రేజ్ని పెంచాయి.